తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తలము కలదు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడిన వారి తలము కలదంట. అది తర్వాత కూడా మనం చూస్తే 17వ వచనం చదవండి. తండ్రిని అపహసించి తల్లి మాట విననుండి వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తిను. అంటే తండ్రిని అపహసిస్తూ తల్లిని దూషిస్తూ ఈ రోజుల్లో జరుగుతున్నది అదేనండి. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఓల్డేజ్ హోమ్లో ఉంటున్నారట, విడిచిపెడతారు పిల్లలేమో అమెరికాలో ఉంటారు కదా, తల్లిదండ్రులు ఏమో ఓల్డేజ్ హోమ్లో ఉంటారు. పెద్దల్ని మాత్రం ఇంట్లో ఉంచుకోవడం లేదు, ఎందుకంటే వారికి చాకరీ శైలి అన్నట్టుగా భావిస్తూ ఉన్నాను కదా. పిల్లల్ని ఓల్డేజ్ హోమ్లో వేస్తే ఓల్డేజ్ హోమ్ వాళ్ళే చూసుకుంటారు లేదు. తల్లిదండ్రులు నిర్లక్ష్యం. మనము ప్రశ్న వేసుకోవాలి. ఎప్పుడు కూడా తల్లిదండ్రులు నిర్లక్ష్యము చేయకూడదు. వాళ్ళని ముదిమ వచ్చే వరకు మనము ఏం చేయాలి, చక్కగా చూసుకోవాలి. ఎందుకంటే మనలో వాళ్ళు పుట్టించారు కాబట్టి. ఒకటే ఒక కారణం, వేరే అవసరం లేదు. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా శపించకుండా మనం ఎప్పుడు కూడా వారిని దీవించినట్టే, అనగా వారికి నువ్వు చాకరీ చేసి దీవించినట్టే, వారిని దీవించినట్టే. అయితే మనము వారిని ఎప్పుడు కూడా బాధ పెట్టకుండా తల్లిదండ్రుల్ని చూసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే ఈ దినము మదర్స్ డే కాబట్టి కదా. అదే రకంగా మనం చూస్తే సామెతల్లోని 20వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడేమంటే 20వ అధ్యాయం 20వ వచనంలో, తన తల్లిని దూషించుకునే దీపము కాదు చీకటిలో ఆరిపోవునట. అంటే తల్లిదండ్రుని సరిగా చూడకపోతే ఆ యొక్క చీకటిలో దీపం ఆరిపోతే ఎట్లా ఉంటుంది అంటే చాలా భయంకరంగా ఉంటుంది కదా. తల్లిదండ్రుని మనం ఎప్పుడైతే బాధ పెడతావో, ఎప్పుడైతే హింసిస్తావో, ఎప్పుడైతే వారిని నిందిస్తావో, ఎప్పుడైతే వారిని కొడతావో, ఎప్పుడైతే వారిని బాధిస్తావో, ఇప్పుడు ఖచ్చితంగా నీ యొక్క దీపం అనేది కాలు చీకట్లో ఆరిపోతుంది. ఆరిపోయినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా ఇబ్బంది. అలాంటి స్థితి నీకు వస్తుందన్నట్టుగా వాక్యంలో ఇక్కడ మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం. ఒకరి తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదు. చాలండి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.